గ్వాంటనామో జై. ఈ గ్వాంటనామో బే ట్రంప్ గెలిచాక చాలా ఫేమస్ అయింది. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు తీసుకోగానే చెప్పిన విధంగానే అక్రమ వలసదారులపై చాలా సీరియస్ యాక్షన్ తీసుకుంటున్నారు. ట్రంప్ రీసెంట్గా ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ మీద సైన్ చేశారు. అదే అక్రమ వలసదారులను అరెస్ట్ చేసి గ్వాంటనామో బేకి ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని పంపడం. ఈ గ్వాంటనామో బే దేనికి ఫేమస్ తెలిస్తే షాక్ అవుతారు. అమెరికా ప్రభుత్వం ఇక్కడ నేరస్తులను పెట్టి క్రూరంగా శిక్షిస్తుంది. అంటే బాగా కొట్టడం, కరెంట్ షాక్ పెట్టడం, ఇలా క్రూరంగా శిక్షిస్తారు. ఈ గ్వాంటనామో బే క్యూబాలోని సౌత్ ఈస్టర్న్లో ఉంటుంది. వాస్తవానికి ఈ గ్వాంటనామో బే క్యూబా దేశానిది. కానీ 1903లో అప్పటి క్యూబా రాజులు అమెరికాకి లీజ్కి ఇచ్చారు. కానీ దీన్ని అమెరికా మెల్లగా ఆక్రమించుకుని క్యూబా గవర్నమెంట్ క్లెయిమ్ చేస్తుంది. బట్ మాకు క్యూబా 1903లో చట్టబద్ధంగా లీజ్కి ఇచ్చింది కాబట్టి అది మాదని అమెరికా గవర్నమెంట్ అంటుంది. ఇన్ఫ్యాక్ట్ గ్వాంటనామో బే మాత్రం పూర్తిగా అమెరికా చేతిలో ఉంది. దీనికి కారణం క్యూబా చాలా చిన్న దేశం. అమెరికాను ఎదిరించేంత ఆర్మీ వాళ్ళ దగ్గర లేదు. అమెరికా రాజ్యాంగం ప్రకారం అమెరికా జైలులో నేరస్తులను క్రూరంగా శిక్షించడం చట్ట విరుద్ధం. సో ట్రంప్ అక్రమ వలసదారులను ఈ జైలుకు పంపించాలని నిర్ణయించాడు. ఎందుకంటే టెక్నికల్గా ఈ గ్వాంటనామో బే క్యూబాలో ఉంది. సో అక్కడ వీరిని ఎలా శిక్షించినా అమెరికా గవర్నమెంట్కి ఎలాంటి ప్రాబ్లము ఉండదు.